మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రెండు 2025 సంవత్సరము మా సింహకోట గణనాథుని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈసారి స్వామివారు ఉయ్యాళ్ళు వేయించేసి ఉన్నారు. స్వామివారికి ఉయ్యాల సేవ జరుగుతోంది. ఈసారి ఇదే మా యొక్క సింహకోట ప్రత్యేకత అండి. దాదాపుగా మనకి కేవలం విగ్రహానికి మాత్రమే 4,20,000 రూపాయలు సుమారు ఖర్చు అయ్యింది. మొత్తం పండుగంతా కూడా మనకి దాదాపు 10 లక్షల వరకు కూడా ఖర్చు అవుతుందండి. సింహకోట యువసేన సభ్యులు పండుగకి ముందే బెంగళూరు, హైదరాబాదు పర్యటిస్తారు. ఏ విగ్రహము ఎక్కడ ఏ కళాకారుని దగ్గర బాగుందని చెప్పి ఎక్కడైతే హైలైట్గా మనకి విగ్రహం కనబడుతుందో ఆ విగ్రహాన్ని యువసేన సభ్యులందరూ కలిసి డిజైన్ని సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఈసారి పెట్టిన విగ్రహం అయితే మేము అదే పనిగా ఇదే మోడల్ కావాలంటే రాకేష్ ఆర్ట్స్ నుంచి రాకేష్ కళాకారు చేయడం జరిగింది. అయితే బెంగళూరులో తయారైనటువంటి ఈ విగ్రహం కదిరి చేరుకోవడానికి సుమారుగా 2 రోజుల సమయం పట్టింది. మా యువసేన సభ్యులే అందరూ వారి యొక్క కష్ట ఫలితంగా మనకి విగ్రహం కదిరికి చేరుకుంది. 5-6 మంది కలిసి సింహకోట యువసేనాన్ని ఫస్ట్ అప్పటికే పెట్టినారు. 40 సంవత్సరాలు కరెక్ట్గా ఈ బుద్ధుడికి 1986లో 1986 నుండి స్టార్ట్ అయింది. మేము మునుపటి సంవత్సరంతో పోటీ పడుతూ రాబో సంవత్సరంలో పండుగ చేయడానికి ప్రయత్నిస్తాము. వచ్చే సంవత్సరం కూడా ఇంతకంటే అద్భుతంగా మేము వినాయక చవితిని మా కదిరి పట్టణ ప్రజల ముందరికి తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం. మేమంతా కూడా అయితే ప్రతి సంవత్సరం కూడా మనకి 5 రోజుల పండుగ జరిగేది. ఈసారి అధికారులు మాకందరికీ సహకరిస్తూ 7 రోజుల పండుగను ఎమ్మెల్యే గారి సహకారంతో మేము సాధించుకోవడం జరిగింది. సో ఈసారి మనము 7 రోజుల పండుగ చేస్తున్నాం కాబట్టి నిమజ్జన కార్యక్రమం అనేది 7వ రోజు 11 గంటలకి స్వామివారు మన మండపం నుండి బయలుదేరి ఈవినింగ్ 4 కూడా బస్టాండ్ దగ్గరికి అంటే మారుతి సర్కిల్కి చేరుకొని తిరిగి స్వామివారి శోభాయమానంగా మొదలయ్యి స్వామివారు గంగమ్మ ఒడిలోకి 10 గంటలకంతా కూడా రాత్రి చేరుకోవడం జరుగుతుంది. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే కదిరి పట్టణ ప్రజలందరూ కూడా చుట్టుపక్కల పల్లెల నుండి కూడా మన సింహకోట గణనాథుని చూడడానికి వస్తారు కాబట్టి వాళ్ళందరికీ మేము కూడా సహకరిస్తూ స్వామివారి దర్శనాన్ని కల్పించాలని చెప్పి ఈసారి తొందరగా నిమజ్జన కార్యక్రమాన్ని మధ్యలోనే మేము విగ్రహాల మధ్యలోనే వెళ్ళడానికి మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. నేను గత 5 సంవత్సరాల నుంచి సింహకోట వినాయకుడిని దర్శనం చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఉయ్యాలలో ఊగుతున్న వినాయకుడు 40 అడుగులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా వేలాది మంది భక్తులు వచ్చి ఇక్కడికి దర్శించుకొని పోతున్నారు. మామూలుగా ఇప్పుడున్న జనరేషన్లో తీసుకుంటే కొన్ని వర్గాలు కొన్ని ఇది అనుకుంటా కొంతమంది అనుకుంటున్నారు. కాకపోతే సింహకోట గణనాథుడి దగ్గరకు వచ్చే ప్రత్యేకత ఏమంటే ఒక సింహకోట గణనాథుడి ప్రత్యేకత కాదు, కదిరి పట్టణంలో ప్రత్యేకత ఏమనగా వినాయకుడిని భక్తి మండలి దగ్గరకు వచ్చాలకే వాళ్ళు వీళ్ళు అనే భేదాలు లేకుండా తమ భక్తితో ఉన్న శ్రద్ధతో వచ్చి అందరూ పూజలు నిర్వహించుకుంటూ వాళ్ళ ప్రసాదాలు స్వీకరిస్తూ అలాగే వాళ్ళ ఆశీస్సులు మాకిస్తూ దేవుని ఆశీస్సులు వాళ్ళు తీసుకుంటూ అందరూ ఆనందంగా సంతోషంగా ఇంటికి వెళ్తున్నారు. ధన్యవాదాలు. జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై. జై బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై. బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి జై. బోలో సింహకోట గణేష్ మహారాజ్ కి.